హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన తెలుగు జోన్. సో ఈరోజు మీకు నా థంబ్‌నెయిల్ చూసిన వెంటనే అర్థమైపోయి ఉంటుంది. నా ఎంగేజ్‌మెంట్‌కి నేను అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అవుట్‌ఫిట్ తీసుకుందాం అనేసని అనుకున్నాను. సో మనకి అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది నార్సింగే. సో నేను నార్సింగ్‌కొచ్చాను. ఇక్కడ చాలా అంటే చాలా కలెక్షన్ ఆఫ్ అవుట్‌ఫిట్స్ ఉన్నాయి. సో నేను అన్నీ ట్రై చేశాను. అంతేకాక మా చెల్లి వాళ్ళకి కూడా నా వెడ్డింగ్‌కి కొన్ని అవుట్‌ఫిట్స్ తీసుకుందాం అనేసని చెప్పని అవి కూడా ట్రై చేశాను. సో ఇక్కడ మనకి దొరకని క్లాత్ అంటూ ఉండదు. ఇంకా మనం ఫ్యాన్సీ శారీస్ తీసుకున్నామంటే దాని పైకి సూపర్‌గా బ్లౌజెస్ పేర్ చేసుకోవచ్చు. ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి, క్రిస్ క్రాస్ వర్క్ వచ్చి, ఒక్క బ్లౌజ్ తీసుకున్న అది హైలైట్‌గా అనిపిస్తుంది. సో ఇలాగ చాలా అంటే చాలా ట్రై చేశాను. సో మనకు అనిపిస్తుంది ఫస్ట్ ఏది తీసుకోవాలి, ఫస్ట్ ఎలా డిజైన్ చేసుకోవాలి అనేసని. నేనైతే యాక్చువల్‌గా చెప్పాలంటే ఫుల్ కన్‌ఫ్యూజ్ అయ్యాను. అంటే పట్టులో తీసుకుందామా? లేకపోతే కొంచెం ఫ్యాన్సీగా తీసుకుందామా? లేకపోతే కొంచెం ఎంబ్రాయిడరీ వర్క్‌లో తీసుకుందామా అనేసని చెప్పని. ఎందుకంటే ఇది వేరే వాళ్ళ ఫంక్షన్ అయితే మనం కొంచెం ఫ్యాన్సీగా కనిపిద్దాంలే అనేసని చెప్పి, లేకపోతే ఇంకా కొంచెం వేరే కొత్తగా లుక్ ట్రై చేద్దాంలే అనేసని అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే నాదే ఎంగేజ్‌మెంట్ కాబట్టి సో నేను ఎలా ట్రై చేద్దాము అనేసని చెప్పి అనిపించింది నాకు. అంటే ఎంగేజ్‌మెంట్ అంటే ఫస్ట్ మనము పీటల మీద కూర్చున్నప్పుడు వాళ్ళు తాంబూలం ఇవ్వకన్నా ముందు ఫస్ట్ ఒక హాఫ్ శారీ గానీ, లెహంగా గానీ ట్రై చేస్తారు కదా! సో దానికోసం ఒక అవుట్‌ఫిట్ ట్రై చేద్దాము అనేసని అనిపించింది నాకు. అంటే నేను కొన్ని ఇన్‌స్టా పేజెస్‌తో కూడా కాంటాక్ట్ అయ్యాను. సో వాళ్ళు కూడా కొంచెం దగ్గర దగ్గర కాస్ట్ ఎక్కువే చెప్పారు. సో అందుకనేసని అంత కాస్ట్ పెట్టడం బదులు మనమే డైరెక్ట్ వెళ్ళి మన చేతులతో మనమే అవుట్‌ఫిట్ దగ్గరుండి చూసుకొని డిజైన్ చేపించుకుంటే సరిపోతుంది కదా అనిపించింది. సో అందుకనేసని చెప్పి నేనే తీసుకుందాం అనేసని వచ్చాను. అండ్ ఇక్కడ చూస్తే మనం ఫస్ట్ ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ ఒక బెంచ్ పైన ఇలా బల్క్ ఆఫ్ శారీస్ పెట్టింటారు. అంటే మన అమ్మ వాళ్ళకి కానీ, లేకపోతే మనమే కొన్ని ఈవెంట్స్‌కి వన్ సైడ్ పళ్ళు వేసుకొని వెళ్ళడం కానీ, అలాగా వేసుకుంటే కూడా బాగుంటాయి. సో అందుకనేసని చెప్పి ఇక్కడ ఎంట్రన్స్‌లోనే పెట్టారు. అండ్ ఇలా కొన్ని నా హల్దీకి కూడా ట్రై చేస్తూ ఉన్నాను. అంటే హల్దీకి ఏమన్నా కొంచెం సెట్ అవుతదా అనేసని చెప్పని. సో అంటే ఒక ఫ్యాబ్రిక్ ఉండే స్టోర్‌కి అయితే రాలేదు కదా! మనకి హల్దీకి, సంగీత్‌కి, మెహందీకి మనకి ఎన్ని ఫ్యాబ్రిక్స్ కావాలంటే అన్ని ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయి ఇక్కడ. సో అందుకని హల్దీకి ఇలా ఫ్లోరల్‌లో ఏమైనా ట్రై చేద్దామా? లేకపోతే ఇంకో లైక్ హల్దీలో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి చేయించుకుందామా అనేసని చెప్పి చూస్తున్నాను. సో నేనైతే ఇలా పైతాని పట్టు తీసుకుందాము అనేసని చెప్పి అనుకున్నాను. నా రిఫరెన్స్ అయితే రాయల్ బ్లూ తీసుకోవాలి అనేసని వచ్చాను. కానీ ఇక్కడ ఏంటంటే రాయల్ బ్లూ లేదు. అది క్లాత్ అయిపోయిందంట. సో వేరే అంటే లైక్ పింక్, గ్రీన్ అవి చెప్పారు. బట్ నేను వచ్చిందైతే రాయల్ బ్లూ తీసుకుందాము. నా దగ్గర అలాంటి అంటే ఆ కలర్ ఎక్కువ లేదు. సో అంటే కొంచెం ఎత్తి కొడుతుందేమో అనేసని చెప్పని నేను ఎక్కువ ప్రిఫర్ చెయ్యను. సో దీనికైతే కొంచెం ఫొటోస్‌కి అలాగా కొంచెం మంచిగా కనిపిస్తాను కదా అనేసని నేను రాయల్ బ్లూ తీసుకుందామని వచ్చాను. బట్ వాళ్ళు ఏమన్నారంటే ఇట్స్ ఓకే మేము కలర్ డీఐవై చేపిస్తాము. మీకు నచ్చితే మేము చేపిస్తాము. పక్కనే స్టోర్ ఉంది మాకు. మీరు దగ్గరుండి వెళ్ళి చేయించుకోవచ్చు. వాళ్ళు నీట్‌గా చేస్తారు అని చెప్పారు. సో అందుకనేసని చెప్పి నేను డీఐవై చేపించుకుందాము అనేసని చెప్పి అనుకున్నాను. యాక్చువల్‌గా నావి కొన్ని డ్రెసెస్ ఉన్నాయి ఇంట్లో. సో వాటికి వన్ సైడ్ అంటే అవి కొంచెం ప్లెయిన్ ఫ్రాక్స్‌లాగా ఉంటాయి. దానికి నేను వన్ సైడ్ దుప్పట్టా కొంచెం గ్రాండ్‌గా ఉండేది స్టైల్ చేద్దాము అనేసని చెప్పి ఇక్కడ మల్టిపుల్ దుప్పట్టాస్ చూస్తూ ఉన్నాను. సో అంటే అది ప్లెయిన్ కదా! కొంచెం గ్రాండ్ దుపట్టా వస్తే అది కొంచెం లుక్ మారుతుంది కదా! అంటే పెళ్ళైపోయాక మనము ఎక్కువ టెంపుల్స్‌కి అంటే కొంచెం డిన్నర్స్‌కి అలా బయటికెళ్తూ ఉంటాము. సో దానికోసం మనము ఎప్పుడూ శారీసే కట్టుకోకుండా కొంచెం ఇలాగా ఇంట్లో డ్రెసెస్ ఉన్నాయి కదా! దానికి గ్రాండ్ లుక్ ఆఫ్ ఓని పేర్ చేసామంటే లుక్ బాగుంటుంది కదా! అనేసని చెప్పి ఒక 2, 3 నా డ్రెసెస్‌కి సెట్ అయ్యేటివి పిక్ చేసుకున్నాను నేను. అంతేగాక కొంచెం మా పిన్ని వాళ్ళ కూతుర్లు వాళ్ళకి కొంచెం ఓనీ కావాలంటే అవి కొన్ని పిక్ చేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే పట్టు లెహెంగాలు, పట్టు క్లాత్ అయితే చాలా బాగున్నాయి. అవి చిన్ని చిన్ని పిల్లలకి చిన్నగా లైక్ పెళ్ళిళ్ళకి ఎప్పుడన్నా ముహూర్తానికి అట్లా క్యూట్‌గా పట్టు ఆహ్
చిన్నపిల్లలకి పట్టు పావడాలు అలా క్యూట్‌గా ఉంటాయి కదా! సో, అది గుర్తొచ్చింది. ఇంకా నేను ఫ్యాన్సీ శారీస్ కొన్ని ట్రై చేశాను. అంటే పెళ్ళయ్యాక కొన్ని శారీస్ కావాలి కదా అండి వేసుకునేదానికి. నా దగ్గర అయితే ఇప్పటివరకు పెద్ద శారీస్ కలెక్షన్ అయితే లేదు. సో, అన్నీ నేను తీసుకోవాల్సి వచ్చింది ఇలా ఫ్యాన్సీ శారీస్ అది. నాకు ఈ శారీ కొంచెం బాగా నచ్చింది. అంటే థ్రెడ్ వర్క్ వచ్చింది కదా! వన్ సైడ్ వేసుకుంటే బాగుంటుంది అనిపించింది. ఇంకా నేను ట్రై చేయాలి అనేసని అనుకున్నాను కదా! సో, ఇక్కడ బయట బొమ్మకు పెట్టారు ఈ అవుట్‌ఫిట్. ఇది ట్రై చేద్దాం అనేసని అనుకున్నాను. బట్ ఇందులో క్లాత్ అంత నీట్‌గా లేదు అని చెప్పారు. అంటే నీట్‌గా లేదంటే సేమ్ ఇదే క్లాత్ అయిపోయిందంట. వేరే క్లాత్ ఉందని చెప్పారు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా! నేను ఇన్‌స్టాలో కొన్ని పేజెస్‌ని అడిగాను. కొన్ని ట్రై చేశాను అనేసని చెప్పాను. సో, ఇలాగ మీకు నేను ఎలాంటి క్లాత్ చూసాను, ఎలా ట్రై చేశాను అనేసని మీకు ఇది ఇన్‌స్టాది కొంచెం వీడియో క్లిప్స్ యాడ్ చేస్తున్నాను చూడండి. సో, యాక్చువల్‌గా వాళ్ళు పైతాని పట్టు అంటే నాకు ఇలా కొన్ని రిఫరెన్సెస్ పెట్టారనమాట. సో, ఇవి చూస్తున్నాను. బట్ నాకు అంత అనిపియలేదు. అంటే వాళ్ళు కాస్ట్ ఎక్కువే చెప్పారు. అంటే ఎక్కడైనా కూడా నేను పైతాని పట్టు అనుకున్నాను కాబట్టి అది కాస్ట్ ఎక్కువే ఉంటుంది. సో, ఇలాగా ఒక శారీ కూడా ట్రై చేద్దాం అనేసని కొన్ని నేను చూసాను ఇన్‌స్టాలో కాంటాక్ట్ అయ్యి. సో, ఎందుకులే అంత కాస్ట్ పెట్టడము, ఈ దగ్గరే ఉండి వెళ్ళి చూసుకుందాము అనేసని అనిపించింది. సో, మామూలుగా కొన్ని టైం లేనప్పుడు, కొన్ని షాపింగ్ చేసే ఓపిక లేనప్పుడు ఇన్‌స్టాలో పేజెస్‌లో పెట్టుకునిన్నాను. బట్ ఇది ఎందుకులే ఇంకా మనకు టైం ఉంది కదా అనేసని చెప్పని నేనే వెళ్ళి చూసాను. అసలు మ్యారేజ్ కాబట్టి నేను ఇవన్నీ చూడట్లేదు. మామూలుగా కొన్ని థ్రెడ్ వర్క్స్ ఇలాగ నెట్టెడ్ క్లాత్‌లో అయితే ఉన్నాయి. డిజైనర్ వేర్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇలా ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చినటివైతే సూపర్ ఉంటాయి. ఇంకా చిన్న పిల్లలకైతే వాళ్ళకి స్లీవ్‌లెస్ అలా కుట్టించి ఇక్కడ ఫ్లవర్స్ వచ్చినట్టు అలాగైతే సూపర్ అంటే సూపర్ ఉన్నాయన్నమాట. బట్ నేను ఇలాగైతే ఇప్పటికైతే నేను ఇలాగ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ట్రై చేయట్లేదు నెట్టెడ్ క్లాత్‌లో. అంటే ఏదైనా కొంచెం ఏమైనా ఈవెంట్స్‌కి, సంగీత్‌కి అలాగైతే కొంచెం ట్రై చేసుండొచ్చు. సో, మాకైతే సంగీత్ అలాంటివి లేవు కాబట్టి నేను ట్రై చేయలేదు. సో, ఇంకా ఈ పట్టు క్లాత్స్‌లోనే చూద్దాము అనేసని చెప్పి ట్రై చేశాను. అసలు చాలా అంటే చాలా కలెక్షన్స్ ఉన్నాయి. అంటే లాస్ట్ ఇయర్ మా వేరే అక్క పెళ్ళికి నేను ఒక హాఫ్ సారీ ఇక్కడే తీసుకునిన్నాను. సో, అవి మళ్ళీ ఇప్పుడు నేను ఆ క్లాత్ చూస్తే అవి లేవనమాట. సో, ఆ క్లాత్ అయిపోయింది అని చెప్పారు. నేను ఇలాంటి క్లాత్ ఉందా అనేసని చెప్పి అడిగితే, సో, లేదండి ఆ క్లాత్ అయిపోయింది అని చెప్పారు. సో, కొత్త కొత్త క్లాత్స్, కొత్త కొత్త వర్క్ తెప్పిస్తూనే ఉంటారు వీళ్ళు. జస్ట్ ఒక 6 మంత్స్ బ్యాక్ అనుకుంటా. దానికెళ్ళి వచ్చి ఇప్పుడు క్లాత్ ఉందా ఇది అనేసని అడిగితే, లేదు స్టాక్ అయిపోయింది. దాని ప్లేస్‌లో వేరే క్లాత్స్ రీప్లేస్‌మెంట్ వచ్చాయి అనేసని చెప్పి అన్నారు. ఓకేలే అనేసని అనుకున్నా. అంటే కొత్త కొత్త ఫ్యాబ్రిక్స్ వస్తే మనకి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. కొత్త ఫ్యాబ్రిక్స్ అంట, కొత్త కలెక్షన్ అంట అనేసని చెప్పి మనం ఎక్సైటెడ్‌గా ఫీల్ అవుతాం కదా! సో, అందుకనేసని. సో, ఈ క్లాత్‌లోనే వాళ్ళు ఇంకొకటి ఉంది అని చెప్పి అన్నారు కదా! అది నీకు లాస్ట్‌లో చూపిస్తాను. సో, ఆ వైట్ కలర్ పైతాని పట్టుకి నేను ఇలా గ్రీన్ కలర్ ఓని తీసుకొని దీనిపైన బార్డర్ ఇది తీసుకొని కుట్టించుకున్నాననమాట. సో, ఇదే వాళ్ళు ఇంకొక రీప్లేస్‌మెంట్ ఉంది అని చెప్పారు కదా! ఇలా ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. బట్ నేను నా ఎంగేజ్‌మెంట్‌కి అయితే ఇది ప్రిఫర్ చేయలేదు. ఇది వచ్చేసి మీటరు 1700 850 చెప్పారు. థ్యాంక్ యూ ఆల్.